ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే ఎక్కడ తక్కువకు దొరుకుతుందా అని ఆలోచిస్తాం. ఆన్లైన్, ఆఫ్లైన్లలో ధరలను పోల్చి చూస్తాం. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తక్కువ ధరకు లభ్యమయ్యే ఛాన్సున్నా విస్మరించింది. అధిక ధర చెల్లింపుతో దోపిడీకి పాల్పడింది. ప్రజాధనం లూటీ చేసింది. చివరకు ఛార్జీలలోనూ కక్కుర్తి పాడింది. ఇదంతా అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వం అందించిన స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో జరిగిన తతంగం. కీలక నేతలు ఈ అవినీతి కథ నడిపారని తెలుస్తోంది. ఏపీలో అంగన్వాడీ వర్కర్లకు 58,204 మొబైల్ ఫోన్లను అధిక ధరకు కొని 20 కోట్లకు పైగా స్వాహా చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసేందుకు అక్టోబర్లో టెండర్లు పిలిచారు. ఇందులో ఒకే సిండికేట్కు చెందిన 2 ఏజెన్సీలు బిడ్ వేశాయి. వీటిలో ఒకదానికి టెండర్ కట్టబెట్టారు. తద్వారా మొదటే నిబంధనలకు పాతరేశారు. నవంబర్లో హైదరాబాద్లోని హలో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. ఈ నెల 10వ తేదీన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఫోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమరీ సామర్థ్యం ఉన్న 58,204 శాంసంగ్ స్మార్ట్ ఫోన్లను ఒక్కొక్కటి 13,398 చొప్పున కొనుగోలు చేసేందుకు 77.98 కోట్లకు పైగా చెల్లించారు. చిత్రం ఏంటంటే శాంసంగ్ 4G ర్యామ్, 64GB మెమరీ ఫోన్ ధర ఆ సంస్థ వెబ్సైట్లో 9,899గా ఉంది. ఇదే రేటుకు రాష్ట్ర ప్రభుత్వం ఖరీదు చేసుంటే 61.1 కోట్లయ్యేది. ఇక అమెజాన్లో అయితే శుక్రవారం ఆఫర్ ధర 8,499, ఫ్లిప్కార్ట్లో 9,380గా ఉంది. ఈ లెక్కన 58,204 ఫోన్ల కొనుగోలుకు 58 కోట్లు వ్యయమవుతుంది. పెద్ద సంఖ్యలో కావాల్సినప్పుడు నేరుగా కంపెనీని సంప్రదిస్తే 10,000 కంటే తక్కువకే లభించే అవకాశం ఉంటుందని మార్కెటింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆన్లైన్ ధర కంటే అధిక మొత్తానికి కొనుగోలు చేసింది. 20 కోట్ల ప్రజాధనాన్ని కాజేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ఛార్జర్ ఇవ్వకుండా డబ్బులు మిగిల్చుకునే ప్రయత్నం చేసింది. శాంసంగ్ కంపెనీ ఛార్జర్ 1,699 కాగా ఆన్లైన్లో 850 రూపాయలకు కూడా వస్తుంది. కనీసం శాంసంగ్ ఛార్జర్ కాకపోయినా మరో మంచి కంపెనీది కూడా ఇవ్వలేదు. మార్కెట్లో 400 కంటే తక్కువకు దొరికే థర్డ్ పార్టీ ఛార్జర్ ఇచ్చింది. అవి హీట్ ఎక్కి అవి ఎప్పుడు పేలిపోతాయో అన్నట్లున్నాయని అంగన్వాడీలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన ఫోన్లు తమ ప్రాణాల మీదకు వచ్చేలా ఉన్నాయని వాపోతున్నారు.